నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనము కామన్ టాపిక్ ఇది అందరికీ వచ్చేది. మన నిత్య జీవితంలో అన్నిటికంటే ఎక్కువ మనకు స్ట్రెయిన్ అయ్యేది ఏంటంటే యాంకిల్ జాయింట్ అంటాము. దాన్నే చీలమండలం అంటాము. అయితే ఇది ఎందుకు యాంకిల్ స్ట్రెయిన్ అవుతుంది, దీన్నే బెనకడం అని కూడా అంటాము. బట్ ఎందుకు బెనుకుతుంది అనేది ఇది మనము తెలుసుకుందాం ఇవాళ. ఒకటి మనము ఏమైనా మెట్లు ఎక్కడం దిగడం, ఫాస్ట్గా ఎక్కడం దిగడము, సడన్గా మనము స్లిప్ అయిపోవడము, అలాగే సరైన ప్లాట్ఫామ్ మీద మనము లేకుండా ఎగుడు దిగుడులు ఉండే వాటి మీద మనం నడుస్తున్నప్పుడు బెనకడం జరుగుతుంది. అలాగే సరైన చెప్పలు లేకపోయినా, షూస్ వేసుకోకపోయినా కూడా మనకు ఇక్కడ బెనికే ఛాన్స్ ఉంటుంది. కొన్ని యాక్సిడెంటల్గా కూడా మనం వెళ్తూ కూడా బెనకడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏముంటుంది, ఈ జాయింట్ మనకు చీలమండలం అంటాం కదా, ఈ యాంకిల్ జాయింట్లో మన చైర్కి ఏ రకంగా అయితే సపోర్ట్స్ ఉంటాయో ఇక్కడ కూడా మనకు రెండు వైపులా, ఇది బయటి భాగం, ఇది లోపలి భాగం, మనకు సపోర్ట్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ నుండి ఒక 3 లిగమెంట్స్, ఇక్కడ లోపలి భాగంలో ఒక 3 లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఈ జాయింట్కి సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఈ బెనకడం ఏమవుతుందంటే, ఇది లోపలి భాగంలో తిరిగితే మనకు ఈ బయటి భాగం లిగమెంట్స్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇది బయటికి ఓపెన్ అయితే లోపలి భాగంలో ఉండే లిగమెంట్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయ్యే యొక్క సివియారిటీని బట్టి ఈ లిగమెంట్స్ అనేది మనకు టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే చిట్లిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ కామన్గా జరిగేది ఇది లోపలికే బెనుకుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ బయటి భాగంలో ఉండే లిగమెంట్ మాత్రమే మనకు టేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కూడా చూసుకుంటే ఇక్కడ యాంటీరియర్ టేలోఫిబ్యులార్ లిగమెంట్ అంటాము. ఈ లిగమెంట్ కామన్గా ఇక్కడ మనకు బెనుకుతూ ఉంటుంది అనమాట. అయితే ఇవి ఏ సిమ్టమ్స్తో వస్తారు మన దగ్గర పేషెంట్స్? చాలా మట్టుకు ఈ బెనకడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ నొప్పి, ఆ తర్వాత వాపు, ఆ తర్వాత రెడ్నెస్, ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ రక్తం కూడా బయటికి వచ్చి బ్లూయిష్ కలర్లో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అయితే దీనికి ఇమ్మీడియట్గా ఏం చేయాలి? దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. చూస్తే దీంట్లో వెంటనే మనము పేషెంట్ వచ్చి చెప్తారు, ఈ ప్రాబ్లంతో మన దగ్గరికి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము వెంటనే చూసి దీన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న ఎక్స్రే ప్లస్ క్లినికల్ ఎగ్జామినేషన్ సరిపోతాయి. ఇంతకంటే పెద్ద టెస్ట్లు ఏమీ అవసరం ఉండదు. దీనికి ఒక చిన్న ఎక్స్రే తీసి ఇవి లిగమెంటే కాకుండా ఇంకేమైనా బోనీ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకుంటాం అన్నమాట. ఇంకా తనకి ఏమైనా ఎక్కువ వాపు ఉండి ఎక్కువ ఇబ్బంది ఉంది అనుకుంటే అప్పుడు ఎంఆర్ఐకి కూడా అవసరమైతే చూసుకొని ఈ లిగమెంట్ ఎంత ఇంజురీ అయింది అనేది మనం సివియారిటీని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అయితే దీనికి ఏం ట్రీట్మెంట్ చేస్తాము నెక్స్ట్? ఇప్పుడు దీంట్లో గ్రేడ్ 1 ఇంజురీతో వచ్చాడు, ఓన్లీ కాస్త నొప్పి ఉంది, వాపు అంతగా లేదు, నడుస్తున్నప్పుడు లింపింగ్తో వచ్చాడు. బట్ అతనికి జస్ట్ మనం రెస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఐస్ అప్లై చేస్తాము, అలాగే లింబ్ ఎలివేషన్ అంటాము, కంప్రెషన్ బ్యాండేజ్ వేస్తే తనకి సరిపోతుంది. అలాగే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఒక చిన్న టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అవసరమైతే ఇస్తాము. ఇక గ్రేడ్ 2 అనేది ఇక్కడ పార్షియల్ లిగమెంటల్ ఇంజురీ ఉంటుంది. గ్రేడ్ 2 పార్షియల్ లిగమెంటల్ ఇంజురీకి అయితే కంపల్సరీ మనము ఇక్కడ పిఓపి చేయాల్సింది, అంటే ఇమ్మొబిలైజేషన్ అంటాము. ఇమ్మొబిలైజేషన్ అంటే మనము పిఓపి వేసుకొని జాయింట్ మళ్ళీ మూమెంట్ కాకుండా చూస్తామన్నమాట. ఇది అట్లీస్ట్ 3 వీక్స్ అనేది గోల్డ్ స్టాండర్డ్. 3 వీక్స్ పెట్టుకుంటే లిగమెంట్ ఆల్మోస్ట్ 90-95% వరకు మనకు హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తనకి సేమ్, కొన్ని నొప్పి మాత్రలు ప్లస్ అలాగే రెస్ట్ తీసుకోమని చెప్తాము, కాలు ఎత్తులో పెట్టుకోమని చెప్తాము. ఇక్కడ పిఓపి కూడా వేస్తామన్నమాట. అలాగే థర్డ్ ఏంటంటే, కానీ కామన్గా జరిగేది ఈ సెకండ్ గ్రేడ్ కానీ ఫస్ట్ గ్రేడే. సెకండ్ గ్రేడ్ చాలామంది వస్తుంటారు, ఎందుకంటే సెకండ్ గ్రేడ్లోనే తనకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇక థర్డ్ గ్రేడ్ అంటే తను నడవలేని పరిస్థితిలో ఉంటాడు, కాలు పెట్టలేని పరిస్థితిలో, చాలా వాపు వస్తుంది, అలాగే తనకి బ్లీడింగ్ బయటికి అయి తనకి బ్లూయిష్ కలర్ కూడా మారిపోతుంది, ఎందుకంటే కంప్లీట్ లిగమెంట్ ఇంజురీ అవుతుంది కాబట్టి. కానీ అలాంటి సమయాల్లో మనము ఎంఆర్ఐ తీసి అవసరాన్ని బట్టి కావాలంటే సర్జరీ కూడా చేస్తామన్నమాట. ఇక్కడ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అంటాము, అది లాస్ట్ ప్రొసీజర్. కానీ చాలా చాలా తక్కువ సర్జరీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక 100%లో తీసుకుంటే 90-95% మనము వితౌట్ సర్జరీయే పిఓపి వరకే వెళ్తాము. కానీ ఒక 5% మాత్రమే మనం సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఓకే వ్యూవర్స్, కాబట్టి దీంట్లో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఆన్సర్ ఇస్తాను.